ఇంకా బంధకాల్లో, ఎంతోమంది ఇంకా పాపపు స్థితిలో, ఎంతోమంది ఇంకా ఐ డోంట్ నో వాట్ ఈస్ హోల్డింగ్ యూ. ద సమ్ చైన్స్, సమ్ బంధకాలు, ఏదో బంధకాలు మనల్ని అందరినీ కూడా ఏదో రీతిగా పట్టి పీడిస్తున్నాయి. మీకు తెలుసా అండి, అనేక మంది క్రైస్తవులు అని పిలవబడే వారిని కూడా దయ్యాలు పట్టి పీడిస్తున్నాయి. నమ్ముతారా? అదేంటండి, నేను దేవుని నమ్ముతున్నాను కదా. యు నెవర్ నో. విషయము, బిటర్నెస్ ఉందా మీలో? ఎవరి గురించి అయినా ద్వేషము, చాలా హేట్రెడ్, అసూయ ఉన్నట్లయితే అదొక దురాత్మ. ఊరికే పాపం చేయాలని ఆశ పుడుతుందంటే అదొక దురాత్మ. దట్ ఈస్ ఆల్ ద వర్క్స్ ఆఫ్ ద ఈవిల్. అపవాది యొక్క కార్యాలు అవి, అపవాది యొక్క తంత్రాలు అవి మనల్ని అలాగా పట్టి పీడిస్తుంటుంది. ఇట్లాంటి సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు మన జీవితంలో జోక్యం చేసుకుంటే తప్ప మనకి విడుదల లేదు. See, this is all that is the leading of the Holy Spirit. పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని నడిపించే విధానం. దేవుడు ఏమంటున్నాడంటే, మరొక అవకాశం ఇస్తున్నా. I'm giving you another chance. I'm giving you another chance. Will you repent? పశ్చాత్తాపడ. నేను ఎన్నిసార్లు పశ్చాత్తాపడాలంటే, ఒకళ్ళు అన్నారు ఏంటిదంటే, ప్రతిరోజు ప్రతి నిమిషం పశ్చాత్తాపడాలంట. ఏ రీతి అయితే దేవుని స్తుతిస్తామో, మనం అందరం వేర్ ఇన్ దిస్ బాడీ ఆఫ్ సిన్ అండి. ఏ మనుషుడు, ఏ భేదం లేదు. వాక్యం తెలియజేస్తుంది, ఏ భేదం లేదు. ప్రతి మనుష్యుడు పాపము చేసిన వాడై ఆయన అనుగ్రహించిన మహిమ పొందలేకపోతున్నారంట. దెర్ ఇస్ నో డిఫరెన్స్. ఆల్ హ్యావ్ ఫాలన్ షార్ట్ ఆఫ్ ద గ్లోరీ ఆఫ్ గాడ్. ఎవ్రీబడి. ఎంత గొప్ప దైవజనులు అవ్వనివ్వండి, ఎంత గొప్ప దైవజనురాలు అవ్వనివ్వండి, ఎంత భక్తి పరులు అని చెప్తున్న వారు అవ్వనివ్వండి, నో వన్, ఏ భేదం లేదు. దెర్ ఇస్ నో డిఫరెన్స్. ఎవ్రీబడి హ్యాస్ ఫాలన్ షార్ట్. ఈరోజు మీకు తెలియదేమో, కానీ ఎందుకు అని ప్రశ్నలు ఉన్నాయి. దురాత్మలు పీడిస్తున్నాయండి చాలా మంది విశ్వాసుల్ని దురాత్మలు పీడిస్తున్నాయి. మీకు అర్థం కావట్లేదు, మనకు తెలియకపోవచ్చు. మనకేదో తలనొప్పో, ఏదో వేదన, ఏదో బాధ, ఏదో అనుకుంటుంటాం. కానీ యూ షుడ్ బీ ఏబుల్ టు సీ విత్ ద ఐస్, విత్ ద డిసర్నింగ్ ఐస్. విచేక్షణ జ్ఞానం, అది కూడా దేవుడు ఇచ్చే మనకి వరాలు, ఒక వరం. తెలుసుకోవాలి ఏంటి శ్రమ, ఏంటి కష్టం, ఏంటి బంధకం, ఏంటి బాధ, ఇవన్నీ ఇఫ్ యు సీ, మనం నిజంగా, అందుకే దేవుని వాక్యం తెలియజేస్తుంది, మెలకువగా ఉండండి. బీ అలర్ట్, బీ విజిలెంట్. అలర్ట్గా ఉంటే తెలుస్తుంది, ఇది దురాత్మ కార్యమా, లేకపోతే ఇది నా మనస్సా, ఇది నా తలంపులా, లేకపోతే ఇది దురాత్మ చేసేదా. వీ నీడ్ టు బీ విజిలెంట్. ఈరోజు నేను క్లుప్తంగా ముగిస్తాను, కానీ ముగించే ముందు I wanted to tell some real life experiences of some people who went to hell. నిజంగా నరకంలోకి వెళ్ళి బయటికి తీసుకురాబడిన వారి గురించి, వారి సాక్ష్యాలని, వారి అనుభవాల్ని ఈరోజు చెప్తాను. అట్ ది ఎండ్ ఐ విల్ టెల్. కానీ చాలామంది అంటారు, అసలు ఏంటి నరకం గురించి బోధిస్తున్నారు, నరకం గురించి ఎవరు బోధించారు కదా, ఆశీర్వాదాలు, అభివృద్ధి అన్నారంట ఒక చర్చ్లో. సీక్రెట్గా ప్రతి విశ్వాసి, లేకపోతే చర్చ్కి వచ్చే సంఘస్థులు, సంఘపు బిడ్డలు ఏమనుకుంటారంట, వారు డబ్బుల గురించి మాట్లాడితే, లేకపోతే ఇదేంటి రాజకీయాల గురించి మాట్లాడితే కానీ, నరకం గురించి కానీ మాట్లాడితే కానీ మనము వెళ్ళకూడదు అనుకుంటారంట. ఏమనుకుంటారండి సంఘస్థులు? డబ్బులు అంటే దశం భాగం ఇవ్వాలి, డబ్బులు ఇవ్వాలి అని అక్కడ బోధన చేసే ఆ పాస్టర్లు ఎవరైనా చెప్తే ఆ సంఘానికి వెళ్ళకూడదు అనుకుంటారంట. రెండవది ఏంటి, రాజకీయాలు మాట్లాడకూడదు. ఓకే ఫైన్. ఆఖరిది ఏంటిదంటే, నరకం గురించి మాట్లాడారా, అస్సలే వెళ్ళకూడదు. దేవుడు ఆశీర్వదిస్తాడు, దేవుడు దీవిస్తాడు, దేవుడు మిమ్మల్ని అభివృద్ధిలోకి నడిపిస్తాడు, దేవుడు మీ జీవితంలో అద్భుత కార్యాలు జరిగిస్తాడు అని అంటే అందరం చప్పట్లు కొడతాం, అందరం ఆనందంగా ఉంటాం, అందరం సంతోషిస్తాము కదండి. బట్ హౌ ఆఫెన్ డూ యూ హియర్ ఎనీ ప్రీచర్ టాకింగ్ అబౌట్ హెల్? నిజంగా నరకం గురించి మాట్లాడేవారు ఎంతమంది ఉన్నారండి? నరకం ఎంత భయంకరమైనది అని చెప్పేవారు ఎంతమంది ఉన్నారు? నాకెందుకండి నరకం? మనమందరము దేవుని చేత రక్షించబడ్డాం కదా, మనమందరం పరలోక రాజ్యంలో చేర్చబడతామంటే బీ వెరీ కేర్ఫుల్. ఎంతోమంది విశ్వాసులు అని పిలువబడే వారు కూడా నరకాగ్నిలో, అందుకనే వాక్యంలో అంటారు ఏంటిదంటే, నీ నామంలో స్వస్థపరచలేదా, నీ నామంలో దెయ్యాల్ని విడగొట్టలేదా, దెయ్యాల్ని, ఆ దెయ్యపు బంధకాల నుండి విడిపించలేదా, ఐ హ్యావ్ డన్ సో మెనీ వండర్స్ థింగ్స్ ఇన్ యువర్ నేమ్ అని అంటే, దేవుడు అంటాడంటే, ఐ డు నాట్ నో యూ, నాకు నువ్వు ఎవరో తెలీదు, పో, దయచేసి నా దగ్గర నుండి వెళ్ళిపో, నరకాగ్నిలో వేయబడతారంట. అనుకొని చూడండి, గొప్ప గొప్ప దైవజనులు, దెయ్యాల్ని విడిపించేవారు, ఎన్నో అద్భుత కార్యాలు జరిగించేవారు, ప్రవచనాలు చేసే వారే నరకంలో వెళ్తారంటే
మనమందరం ఒక లెక్కన? మనమందరం ఒక లెక్కన? సీ యూ మైట్ బి థింకింగ్ ఐమ్ డూయింగ్ ఎవ్రీథింగ్ రైట్. నిజంగా ఆల్ హ్యావ్ ఫాలెన్ షార్ట్ ఆఫ్ ద గ్లోరీ ఆఫ్ గాడ్. మనమందరము ఆయన అనుగ్రహించు మహిమను పొందలేకపోయినాం. సో సీరియస్లీ వీ నీడ్ టు అండర్స్టాండ్ వాట్ ఈస్ హెల్. అసలు ఉందా నరకము? యెహోవా విట్నెస్ అనే ఈ సంఘపు వారు ఏం చేస్తారంటే, ఒక డినామినేషన్ వారు ఏం చేస్తారంటే, దే ఓన్లీ టెల్ దట్ దెర్ ఇస్ నో హెల్. యెహోవా విట్నెస్ అనే మీరు ఎప్పుడైనా విన్నారండి? విన్నవారి చేతిలో చూపిస్తారా? జెహోవా విట్నెసెస్ ఏమంటారంటే అసలు నరకమే లేదంటారు. ఇంకోళ్ళు ఉంటారు, ఎవరంటే క్యాథలిక్స్, మనందరికి తెలుసు. వాళ్ళు ఏమంటారంటే ఆ నరకం లేదు, పారడైజ్, పర్గెటరీ ఉంటుంది అంటారు. అంటే పర్గెటరీ అంటే ఏంటిదంటే అటు డైరెక్ట్ హెవెన్కి వెళ్ళిపోము, అటు డైరెక్ట్ హెల్కి వెళ్ళిపోము, మధ్యలో ఉంటాం. ఎందుకంటే మనము ఆ పరలోకంకి వెళ్ళే అంత గొప్ప కార్యాలు చేయలేదు కాబట్టి పరలోకంకి వెళ్ళలేము. అదే రీతిగా నరకంకి వెళ్ళే అంత పాపాలు మనం చేయలేదు కాబట్టి మనము నరకంలోకి వెళ్ళలేము. కాబట్టి మనం విల్ ఆల్ గో టు పర్గెటరీ. అక్కడ మనము సరి చేసుకునే దేవునితో అప్పుడు పరలోకంకి వెళ్తాము. చూడండి ఎంత విరుద్ధమైన మాటలు, అపవాది పుట్టించిన బోధనలు, అపవాది చెప్పే అబద్ధాలు. వాడు మోసము, అబద్ధాలకి తండ్రి అంటవాడు. ఈజ్ ద ఫాదర్ ఆఫ్ లైస్. దిస్ ఇస్ ద లైస్ ఈస్ టెలింగ్ ఆల్ ద పీపుల్. దేవుడు అంటున్నాడు, యేసు ప్రభు ఈ లోకంలో ఉన్నప్పుడు అండి, పరలోకం గురించి ఎక్కువ మాట్లాడే కంటే నరకం గురించి ఎక్కువ మాట్లాడారంట. మీరు అనుకుంటున్నారా దేవుడు ఎప్పుడు కూడా ఆశీర్వదిస్తాడు, అద్భుతాలు చేస్తాడు, ఇది చేస్తాడా? కాదు. వెన్ జీసస్ వాజ్ ఇన్ దిస్ వరల్డ్ హీ స్పోక్ మోర్ అబౌట్ హెల్ దెన్ హీ స్పోక్ అబౌట్ హెవెన్. బైబిల్లో చూసినట్లయితే 1850 బైబిల్ వర్సెస్ 1850 వచనాలు ఉన్నాయి. దాంట్లో ఇంచుమించు 17 to 19% నరకం గురించే రాయబడి ఉంది. అంటే 240 సార్లు నరకం గురించే రాయబడింది. ఇమాజిన్ ద ఇంపార్టెన్స్. గాడ్ ఇస్ వార్నింగ్ అస్ అగైన్ అండ్ అగైన్. మరల దేవుడు మనల్ని హెచ్చరిస్తున్నాడు, బయలుపరుస్తున్నాడు. ఇట్ ఈస్ నో జోక్. యూ హ్యావ్ టు టేక్ ఇట్ సీరియస్. నిజంగా ఇది సీరియస్గా తీసుకుని ఎంతో చాలా ఇంపార్టెంట్ సబ్జెక్ట్, ఇంపార్టెంట్ థింగ్ దట్ ప్రతి క్రైస్తవుడికి తెలియాల్సిన బాధ్యత. దిస్ ఈస్ అ రెస్పాన్సిబిలిటీ. అసలు ఏం జరుగుతుంది? ఎవరు వెళ్తారు నరకానికి? ఎందుకు వెళ్తారు? అక్కడ నుండి విడుదల ఉంటుందా? ఇవన్నీ తెలుసా మీకు? డూ యూ రియలీ నో? ఈరోజు మనం తెలుసుకుందామండి. చాలామంది ఇలా కూడా అనుకుంటారు, ఏంటిదంటే అట్ ద లాస్ట్ మినిట్. చూడండి, కొంతమంది మరీ ఎక్కువగా మేధావిలు, స్కాలర్స్ ఆఫ్ బైబిల్ ఏమనుకుంటారంటే మనము లాస్ట్ మినిట్లో చేసేదంతా చేస్తాం. చాలామంది సేవకుల్ని కూడా చూశాను, ఏంటిదంటే దే ప్రీచ్ సో పవర్ఫుల్లీ. నిజంగా ఎంత గొప్ప శక్తితో, ప్రభావంతో బోధిస్తారు, ఎంత గొప్పగా మాట్లాడతారు, అంత బోధిస్తారు, మాట్లాడతారు. కానీ వెనక వాళ్ళ ప్రైవేట్ లైఫ్, వారి వ్యక్తిగత జీవితం చూసినట్లయితే భయంకరం. ఏంటి వాళ్ళ ధైర్యము అని అంటే, దేవుని వాక్యాన్ని అడ్డంగా పెట్టుకొని ఏమనుకుంటారు తెలుసా? నేను ఎన్ని పాపాలైనా చేయని, నాకు ఇంకా నేను చచ్చిపోతున్నాను అని తెలిసి ఆ టైంలో, దేవా నన్ను క్షమించు, దేవా నన్ను మన్నించు అని నా చేతులు చాపి ఆయన వైపు పెడితే, ఆయన సన్నిధికి వెళ్ళి, దేవా నన్ను రక్షించు, ఐఎమ్ సిన్నర్ లార్డ్ ఫర్గివ్ మీ అంటే దేవుడు నన్ను రక్షిస్తాడు. అట్ ద లాస్ట్ మినిట్ ఇఫ్ ఐ కాల్ అవుట్. ఏంటి దానికి మూల కారణం అంటే, అదిగో సిలువ పైన వ్రేలాడిన ఆ దొంగ కూడా అలాగే చేస్తాడు కదా. అట్ ద లాస్ట్ మినిట్ హీ క్రైడ్ అవుట్ అండ్ హీ వెంట్ టు పారడైజ్ కదా. చూడండి, అందుకని అత్యధిక జ్ఞానం కూడా మనకి కీడే. అత్యధికంగా బైబిల్లో అత్యధికంగా భక్తి చేసేవారు కూడా కీడే. ఎందుకంటే వాళ్ళు అనుకుంటారు నాకు అన్నీ తెలుసు, ఐ నో ఆల్ రెవల్యూషన్స్ అనుకుంటారు. సి అండ్ యు నో వాట్ దే డూ? నేను చేసేదంతా చేస్తా, నా ఆశలు, నా వాంఛలు, నా కోరికలు అన్నీ తీర్చుకుని ఆఖరిగా ఇంకా నేను చచ్చిపోతున్నాను నా సమయంలో, దేవా నన్ను మన్నించు, నన్ను క్షమించు అంటే దేవుడు నన్ను క్షమిస్తాడు అని అనుకుంటారు. సి దీస్ ఆర్ ద లైస్ ఆఫ్ ద ఎనిమీ. ఇది అపవాది చెప్పే అబద్ధాలు, పెట్టే అబద్ధాలు. దేవుడు నా జీవితంలో ఎన్నో అద్భుత కార్యాలు జరిగించాడు. గాడ్ హెస్ డన్ వండర్స్ ఇన్ మై లైఫ్ అని మీరు అందరు చెప్పగలుగుతారు. కానీ యూ కెన్ ఆల్సో సే ఐఎమ్ నాట్ ఏబుల్ టు కమ్ అవుట్ ఆఫ్ దిస్ సిన్. ఈ పాపం నుండి బయటికి రాలేకపోతున్నా. ఇట్ ఈస్ రియలీ డేంజరస్. ఇట్ ఈస్ రియలీ, అది అసలు నరకాన్ని ఏమంటారంటే చీకటి రాజ్యం, ద కింగ్డమ్ ఆఫ్ డార్క్నెస్. అండ్ గాడ్స్ కింగ్డమ్ ఇస్ కాల్డ్ అ సన్ అంటే లైట్, ద కింగ్డమ్ ఆఫ్ లైట్. వెలుగు రాజ్యము, చీకటి రాజ్యము. అందుకని వాక్యంలో ఉంటుంది ఏంటిదంటే, పరలోకంలో
అక్కడ సూర్యునికి కానీ చంద్రునికి కానీ అక్కడ అవసరం లేదు. ఎందుకంటే దేవుని మహిమనే మనకి వెలుగుగా ఉంటుందంట. కానీ చీకటి రాజ్యంలో ఎట్లుంటుంది తెలుసా అండి? చీకటి రాజ్యంలో ఒక చిన్న లైట్ కూడా ఉండదంట. ఒక చిన్న కొంచెం స్పెక్ ఆఫ్ లైట్ ఆల్సో ఇస్ నాట్ దేర్. నాట్ ఈవెన్ అ స్పెక్ ఆఫ్ లైట్ ఇన్ దట్. దట్ ఈస్ కాల్డ్ దట్ లైట్. దట్ ఈస్ కాల్డ్ ద కింగ్డమ్ ఆఫ్ డార్క్నెస్. కింగ్డమ్ ఆఫ్ డార్క్నెస్. ఈ లోకంలో ఉన్నంత వరకు అన్యజనులకి, అందుకని వాక్యం తెలియజేస్తుంది, అన్యజనుల పైన, దేవుని చేత రక్షించబడిన వారిపైన అందరిపైన వాన పడుతుంది. అందరికీ సూర్యుడు అనుగ్రహించబడుతున్నాడు. అందరికీ ఆహారం దొరుకుతుంది. ఎందుకు అనంటే బికాస్ దెర్ ఇస్ స్టిల్ ద ప్రెజెన్స్ ఆఫ్ హోలీ స్పిరిట్ ఇన్ దిస్ వరల్డ్. తెలుసా అండి? అందుకని యేసుప్రభు అన్నాడు, నేను వెళ్తున్నాను, మీకు ఆదరణకర్తని పంపిస్తున్నాను. ఐఎమ్ సెండింగ్ ద హోలీ స్పిరిట్, ద కంఫర్టర్. ఆయన వస్తే అన్నీ కూడా సమకూడి జరుగుతాయి. హీ విల్ బీ విత్ యూ అని చెప్పాడు. అదే రీతిగా ఈరోజు అన్యజనులకి, మనందరికి ఒక సెన్స్ ఆఫ్ సెక్యూరిటీ ఉంటుంది. ఏంటిదంటే ఈరోజు లేకపోతే ఇంకొక అవకాశం. ద సెన్స్ ఆఫ్ సెక్యూరిటీ. హౌ ఆర్ వి గెటింగ్ దట్ సెన్స్ ఆఫ్ సెక్యూరిటీ? ఆ ధైర్యము, ఆ నిశ్చయత ఎలాగొస్తుందంటే బికాస్ దెర్ ఇస్ హోలీ స్పిరిట్ ఇన్ దిస్ వరల్డ్ ఈవెన్ టుడే. అన్యజనులకి కూడా దే డోంట్ హ్యావ్ ఇట్ ఇన్ దెమ్, కానీ దే నో దెర్ ఇస్ సంథింగ్, దెర్ ఇస్ అ పవర్, దెర్ ఇస్ ప్రెజెన్స్ ఆఫ్ గాడ్, దెర్ ఇస్ ప్రెజెన్స్ ఆఫ్ గాడ్. అది దేవుని సన్నిధండి. దట్ కంఫర్టర్ ఇస్ స్టిల్ ఇన్ దిస్ వరల్డ్. ఆయన పరిశుద్ధాత్ముడు మన మధ్యలో ఉన్నాడు కాబట్టి వీ హ్యావ్ సెన్స్ ఆఫ్ సెక్యూరిటీ. కానీ నరకంలో ఆ సెన్స్ ఆఫ్ సెక్యూరిటీ ఉండదు, ఆ ధైర్యం ఉండదు, ఆ నిశ్చయత ఉండదు. ఈరోజు నేను జీవిస్తున్నాను, ఈరోజు ఐ గాట్ అప్, ఐ హ్యావ్ లైఫ్ అన్నది ఒక గొప్ప వరము. ఎంతమంది భావిస్తున్నారో నాకు తెలీదు. చాలామంది మేము మనలో ఎలాగ లేస్తామంటే, అబ్బా ఇంకో రోజా, అబ్బా ఏం చేయాలి, ఫోన్ పట్టుకోవాలి, ఎక్కడికి వెళ్ళాలి, ఏ స్నేహితులతో వెళ్ళాలి, ఇవే కదండి మన ఆలోచనలు. పొద్దున్న లేస్తే వి టేక్ లైఫ్ సో గ్రాంటెడ్. ఎంత చనువుగా తీసుకుంటామంటే నిజంగా నరకపు అనుభవం కలిగిన వారిని అడిగితే వాళ్ళకి లైఫ్ అసలు పరలోకం కూడా కాదు, ఈ లోకంలో జీవించడమే ఒక స్వర్గంలాగా ఉంటుంది. ఎందుకు అని అంటే బికాస్ దే హ్యావ్ ఎక్స్పీరియన్స్ ద డార్క్నెస్, ద పెయిన్, ద హోప్లెస్నెస్, నిరీక్షణ లేనితనము, ఎంతో బాధ, వేదన, భయము. అంత భయంకరమైన పరిస్థితిలో ఈ లోకంలో దేవుడు నాకు ఇంకో అవకాశం ఇచ్చాడు, దేవుడు నాకు ఇంకో అవకాశం ఇచ్చాడనే ధైర్యము మనకి. ఒకవేళ పరిశుద్ధాత్ముడు కానీ ఈ లోకంలో లేకపోతే ఇట్ ఈస్ లైక్ లివింగ్ హెల్ ఆన్ ఎర్త్. ఒకవేళ పరిశుద్ధాత్ముడు మన లోకం నుండి వెళ్ళిపోతే ఆయన సన్నిధి ఇంకా ఇక్కడ ఉందండి, ఆయన ఆత్మ ఇంకా సంచరిస్తున్నాడు. అందుకనే వీ స్టిల్ హ్యావ్ దట్ జాయ్, దట్ హోప్, దట్ పీస్. కానీ ఒకవేళ ఆయనే లేకపోతే ఈ లోకంలో నరకం అనుభవిస్తామంట. ఆల్ సిన్నర్స్ ఆర్ షౌటింగ్ అండ్ gnashing their teeth. నరకంలో ఎలాగుంటుందంటే అందరూ పాపులు కూడా, ఆ పాపాత్ములతోటి మనం కూడా ఒకవేళ పాపంలో ఉంటే మనం కూడా వెళ్ళి వారితో పాటు కేకలు వేస్తూ పళ్ళు కొరుకుంటూ, ఎందుకు అంతగా కొరుకుంటారు, ఎందుకు అంతగా అరుస్తారు అని అంటే ఆ ఫీలింగ్ ఉంటుంది చూడండి, ఆ బాధ ఉంటుంది. ఏంటి ఆ బాధ అంటే దేవుడు నన్ను విడిచిపెట్టాడు. అదే పెద్ద నరకం, అదే పెద్ద నరకం. ఈరోజు ప్రతిరోజు నేను అడిగేది ఒకటే, దేవా నీ పరిశుద్ధాత్ముని నా దగ్గర నుండి తీసివేయకూడదు. క్రైస్తవులుగా, విశ్వాసులుగా పిలువబడుతున్న మనం కూడా, లార్డ్ ప్లీజ్ డు నాట్ టేక్ అవే యువర్ హోలీ స్పిరిట్. ఎందుకు నరకము అని అంటే, ఎందుకు ఆ నరకంలో అంత బాధ ఉంటుందంటే దే నో దట్ గాడ్ హ్యాస్ అబాండన్డ్ దెమ్. దేవుడు వాళ్ళని విడిచిపెట్టేశాడు, ఇంకా వాళ్ళకి నిరీక్షణ లేదు అని తెలుసుకున్నారు కాబట్టి ఆ బాధ. అందుకని ఆ పళ్ళు కొరుకోవటం, అందుకని ఆ వేదన, బాధ. వై అంటే బికాస్ గాడ్ హెస్ అబాండన్ మీ. దేవుడు నన్ను విడిచిపెట్టాడు. నేను చెప్పగలుగుతానండి, నా జీవిత సాక్ష్యం, ఆ ఒక్క సంవత్సరం, దేవునికి దూరమైన సంవత్సరం, దేవుడు నన్ను విడిచిపెట్టాడనే ఆ బాధనే నన్ను ఎంతగానో పీడించింది. దేవునికి నేను దూరం అయిపోయాను, ఇంకా దేవుడు నన్ను మెచ్చడు, దేవుడికి నా పైన అంటే ఎంతో కోపం ఉంటుంది అని అపవాది నాకు చెప్పిన అబద్ధాలు బట్టి అదే ఒక నరకంగా, వేదన, ఎంతో డిప్రెషన్లోకి, కృంగుదలోకి వెళ్ళిపోయాను ఒక్క సంవత్సరం. ఎందుకు అని అంటే దేవుడు నన్ను విడిచిపెట్టాడు. దేవుడు నన్ను విడిచిపెట్టలేదు, నేను ఆయనను విడిచిపెట్టి వెళ్ళాను. కానీ దట్ 1 year ఐ హ్యాడ్ ఫేస్డ్ హెల్, హారబుల్ హెల్. ఈరోజు మనం కూడా ఎంతోమంది వీఆర్ ఫేసింగ్ హెల్ నాట్ బికాస్ వీ డోంట్ హ్యావ్ ఎనీథింగ్. మనకేం లేదని కాదు, వీరు అలాగే చేస్తారు, దేవుడు మనల్ని విడిచిపెట్టాడని మీరు గ్రహిస్తే, లేకపోతే మీ జీవితంలో దేవుడు దూరం అయ్యాడు, దేవుడు దూరం అవ్వడు కాదు, మనమే దూరం అవుతాం. బట్ వెన్ యూ నో దట్ గాడ్స్ ప్రెజెన్స్ ఇస్ ఫార్ ఫ్రమ్ యూ, అదే నరకం.